హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఫూల్ మకానాతో ఒక హెల్దీ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్స్ బాక్సులకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కూడా ఏవో ఒక స్నాక్స్ అయితే పెట్టించాలి కదండి, అప్పుడు కూడా హ్యాపీగా పెట్టించేయచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి తీసేసుకోవాలి. ఈ కడాయి ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి ఇంటికి వచ్చిన వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ కాల్ చేసినప్పుడు అలా అడిగారనమాట. నేనైతే ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. కడాయి హీట్ అయిన తర్వాత 2-3 స్పూన్ల నువ్వులు తీసేసుకొని వేయించేసుకోవాలి. తెల్ల నువ్వులు సిమ్లో పెట్టి దోరగా వేయించేసుకోవాలి. ఇవి చిటిపట్లాడుతూ ఉంటాయి కదా వేగిన తర్వాత, అలాంటప్పుడు పక్కకు తీసేసుకొని ఇందులోనే ఫూల్ మకానా కూడా వేసేసుకోవాలన్నమాట. నేను 4 కప్స్ వరకు ఫూల్ మకానా తీసుకున్నాను. వీటిని కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే త్వరగా పైన నల్లగా అయిపోతాయి అన్నమాట. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి. బాగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా మనము అన్నామంటే విరిగిపోవాలి, ఇంత క్రిస్పీగా వచ్చే వరకు వేయించేసుకోండి. తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఫూల్ మకానాను కూడా వేయించేసిన తర్వాత పక్కకు తీసేసుకొని ఒకసారి ఇలా టిష్యూతో తుడిచేసాను. క్లాత్తో తుడిచేసుకోండి. కొంచెం మకానా అది ఉందని చెప్పి నేను తుడిచాను. తర్వాత కొంచెం నెయ్యి వేసేసుకొని కొన్ని బాదం పప్పులు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి. మరి చిన్నగా లేకుండా ఒక బాదం పప్పులో 2 ముక్కలుగా కట్ చేసామంటే సరిపోతుంది. బాదం కొంచెం వేగిన తర్వాత కొన్ని కాజు కూడా వేసేసుకోవాలి. నేను 4 కప్పుల ఫూల్ మకానాకి 1/2 కప్పు బాదం, 1/2 కప్పు కాజు వేసేసుకున్నాను. వీటిని కూడా బాగా దూరగా వేయించేసి పక్కకు తీసేసుకోండి. నేను ఇంతకుముందు మన ఛానల్లో కరివేపాకు ఫూల్ మకానా కూడా వీడియో చేశానండి. అది కూడా చాలా హెల్దీ, పిల్లలకి స్నాక్స్ బాక్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసేయండి. కాజు బాదం వేయించడానికి కొంచెం నేను నెయ్యి ఎక్కువ వేసాను. ఆ నెయ్యిలోనే ఇంకా 1 కప్పు బెల్లం వేసేసాను అనమాట. 4 కప్పుల ఫూల్ మకానా కదండి, 1 కప్పు బెల్లం వేసాను. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం పెంచుకోవచ్చు, 1/2 కప్పు అలా. కొంచెం సేపటికి బెల్లం అంతా కరిగిపోతుంది కదండి. వాటర్ అయితే అస్సలు ఒక్క చుక్క కూడా వేయకూడదు. కొద్దిసేపటికే ఇలా బెల్లం కరిగిపోతుందన్నమాట. దీనికి పాకం ఏం అవసరం లేదండి. బెల్లం అంతా కరిగి నురగలాగా కనిపిస్తుంది కదా, ఆ నురగ వచ్చే వరకు పెడితే సరిపోతుందంతే. ఇలా బెల్లం అంతా కరిగిపోయి నురగలాగా వస్తుంది కదా, ఇలాంటప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వేసానంతే, ఎక్కువేం అవసరం లేదు. ఆల్రెడీ నేను కాజు బాదం వేయించిన తర్వాత కొంచెం నెయ్యి ఎక్కువే మిగిలింది కదండి, ఇంకా అందుకే కొంచెం వేసానంతే. నెయ్యి వేసేసి మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఫూల్ మకానా వేసేసుకోవాలి. అలాగే కాజు బాదం కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. మీరు ఈ కాజు బాదంతో పాటు కావాలంటే ఎండు కొబ్బరి పలుకులు ఉంటాయి కదా, అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ నెయ్యిలోనే వేయించేసుకోండి. కొబ్బరి ఇష్టం ఉండేవాళ్ళు, మా పిల్లలు సరిగ్గా తినరని చెప్పి నేను అవి స్కిప్ చేశాను. కావాలంటే అవి కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ బెల్లంకి పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి, అంత బాగా పట్టేలా. ఇంకా లాస్ట్లో నువ్వులు వేసేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసామంటే ఇలా కొద్దిసేపటికి మంచిగా ఆ పాకం అంతా కాజుకి, బాదంకి, ఫూల్ మకానాకి అంతా పడుతుంది. చల్లారిపోయినాయంటే బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. ఫూల్ మకానా వేయించేటప్పుడు బాగా క్రిస్పీగా వేయించుకుంటేనే అండి ఇప్పుడు కూడా క్రిస్పీగా అనిపిస్తాయి మనకి. మనం మరీ ఎక్కువసేపు అలానే వదిలేసినా కూడా మెత్తగా అయిపోతాయి. చల్లగా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎయిర్ కంటైనర్లోనే వేసేసుకోవాలి, లేదు అంటే మెత్తగా అయిపోతాయి. నేనైతే ఇంకా గాజు సీసాలో వేసి పెట్టేశాను. ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్స్ బాక్సులకి పంపించవచ్చు, అలాగే స్కూల్ నుంచి ఇంటికి రాగానే కూడా ఇవ్వచ్చు హెల్దీగా. చూసారు కదండి, ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.